హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతలు 2 అధ్యాయము 7 వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అవును కదండి. యథార్థవంతులనంట దేవుడు వర్ధిల్లింప చేస్తాడండి. ఈరోజు నువ్వు అన్ని విషయాల్లో, లేదంటే నీకు అప్పచెప్పిన ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు ఎప్పుడైతే మరి నమ్మకంగా జీవిస్తావో, నువ్వు యథార్థంగా జీవిస్తావో, దేవుడు నిన్ను మరి వర్ధిల్ల చేయడానికి మరి ఇష్టపడతా ఉన్నాడు. చాలామంది మరి కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి మరి కొన్ని విషయాల్లో మరి నమ్మకంగా ఉండలేరు కదండి. దేవుడు అదే చెప్తున్నాడు. మరి నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు నిన్ను వర్ధిల్లం చేస్తాడు. అంతేకాకుండా యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అంటే నువ్వు ఈ యొక్క మార్గమును మరి అన్ని పరిస్థితుల్లో ఒకేలాగా నడుచుకుంటే నీకు దేవుడు మరి కేడెముగా, అంటే నీకు ఒక ప్రొటెక్షన్ లాగా నీ చుట్టూ మరి దేవుడు ఎప్పుడూ ఉంటుందని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనము యథార్థంగా నడుచుకొని అన్ని విషయాల్లో దేవుడు మనం దీవిస్తాడు. ఆమేన్.